బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రపణాలి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిషాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అని ఆ శేషుడికి ప్రదక్షిణం చేసి యువతలకు వచ్చి బయటికి వెళ్ళడానికి కొంచెం యువతల ఓ చిన్న అరుగులాంటిది ఉండి దాని మీద తివాచీ వేసి ఉంటే అక్కడ కూర్చుని భార్యని కూర్చోపెట్టుకుని బయట తెల్లవారుజామున చలి వేస్తుండగా వెళ్ళిపోతున్నటువంటి వరుస క్రమంలో భక్తుల్ని చూస్తూ ఆనందపడిపోతూ గోవిందనామం వింటూ లోపలికి వచ్చి బయటికి వెడుతున్నటువంటి ఆ వేద పండితులు ఆలయ సిబ్బంది వీళ్ళందరినీ చూస్తూ పెద్ద పెద్ద అధికారులు రాజ్య పరిపాలన చేసేవాళ్ళు స్వామి దర్శనం కోసం వచ్చి లోపల కూర్చుంటుంటే వాళ్ళతో వచ్చినటువంటి సేవకులు వీళ్ళందరినీ చూసి పక్కన ఉన్న తిరుమల రాయి మంటపం దాని మీద ఒక పెద్ద చిహ్నం దాని మీద నల్ల